హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇలాగా రాగి పిండితో బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకోవాలని ఉందా? అయితే చూసేయండి. చూస్తున్నారు కదా ఎంత సూపర్గా ఉందో. ఫస్ట్ గ్యాస్లో తపేలా పెట్టుకొని అందులో వాటర్ పోసుకోండి. చూస్తున్నారా? వాటర్ పోసుకోండి. ఈ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. సాల్ట్ వేసుకొని పంచదార కూడా వేసుకోవాలి. షుగర్ కూడా వేసుకోవాలి. వేసుకుంటున్నాను షుగర్ కూడా వేసుకోవాలి. ఇదిగోండి, మీకు షుగర్ ఎక్కువగా కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు. ఇంకో పక్క గ్యాస్లో ఇంకో ప్యాన్ పెట్టుకొని అక్కడ ఆయిల్ వేసుకోండి. ఇది పల్లి చట్నీ కోసం అల్లం వెల్లుల్లి, తర్వాత పల్లీలు వేసుకోండి. అల్లం వెల్లుల్లి పల్లీలు వేసుకొని దీని తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇది పక్కన పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, ఇటు పక్క వాటర్ మరుగుతుంది. ఈ చల్లగా అయింది కదా, గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ పక్కన వాటర్ మరుగుతుంది, చూస్తున్నారు కదా. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు మనం కలుపుతూ రాగి పిండిని అయితే వేసుకోవాలి. ఒకరు రాగి పిండి వేస్తుంటే ఇంకొకరు కలుపుకోవచ్చు. అలవాటు ఉన్న వాళ్ళైతే రెండు చేస్తారు. బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఒకే డైరెక్షన్ అని కాదు, ఎలా అయినా కలుపుకోవచ్చు. ఫస్ట్ ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. లాస్ట్న ముద్దగా అయిన తర్వాత ఏ డైరెక్షన్ అయినా కలుపుకోవచ్చు. ఇలా ఒకే డైరెక్షన్లో బాగా మిక్స్ చేసేయాలి. చూస్తున్నారు కదా, రాగి పిండి వేస్తూ కలుపుకుంటూ చేయాలి. మధ్యలో కలుపుకోకుండా ఆపకూడదు. ఆపేస్తే అవి బాగోదన్నమాట, గట్టిలాగా అయిపోద్ది. అందుకని కలుపుతూ ఉండాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు కలుపుతుండండి. ఇందులో కొంచెం మీరు ఆయిల్లో వేసుకోవచ్చు, ఆయిల్ లేదా గీ కూడా వేసుకోవచ్చు, నెయ్యి కూడా వేసుకోవచ్చు. మేము ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నాము. ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసేయండి. మళ్ళీ మిక్స్ చేసేసారు కదా, చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. చూసారు కదా, చాలా బాగుంది. ఇంకా పల్లి చట్నీ కోసం మనం వేయించుకున్న ఆ మిశ్రమాన్ని మనం ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం. అది గ్రైండర్ ద్వారా వేసుకోవాలి. వేసుకొని ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు, వాటర్ వేసుకొని మిక్స్ చేసేయండి. ఇంకా అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపులు వేసుకోవాలి. చూస్తున్నారు కదా, పోపుల తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత అక్కడే మనము గ్రైండ్ చేసుకున్న చట్నీని కూడా వేసుకోవాలి, అంటే తాలింపు పట్టించుకోవాలి. రెడీ అయిపోయింది మన
రాగితో టిఫిన్ అన్నమాట. మనం మంచిగా ప్లేట్లో సర్వ్ చేసేసుకోవాలి. రాగితో ఇంకా రాగి ఇంకా పల్లి చట్నీ సూపర్ కాంబినేషన్. దీంతో రాగితో నాటుకోడి పులుసు కూడా బాగుంటుంది. అది లంచ్కి, ఇది బ్రేక్ఫాస్ట్ కాబట్టి ఇది